ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భూ ప్రకంపనలు. ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రం. 175 కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లగొండ జిల్లాను కూడా భూ ప్రకంపనలు వణికించాయి. కాళ్ల కింద భూమి కదిలిపోయింది. ఏమవుతుందో అర్థం కాక ప్రజలు పరుగులు తీశారు. మళ్లీ భూకంపం వస్తుందని ప్రజలు భయంగా గడుపుతున్నారు. సేఫ్ జోన్ గా పేరున్న దక్కన్ పీఠభూమి, దీన్ని ఆనుకుని ఉన్న జిల్లావాసులు ఎందుకు భయపడుతున్నారు? వారి భయానికి కారణమేంటి? విచ్చలవిడిగా వేసిన బోర్వెల్స్ కారణమా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? ఈ స్టోరీలో చూద్దాం. మేడారం కేంద్రంగా సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5.3గా నమోదైంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వరకు భూ ప్రకంపనలు విస్తరించాయి. అడ్డగూడూరు, చిట్యాల, సూర్యాపేట, హుజూర్ నగర్, అరవపల్లి, మోత్కూరు, నూతనకల్, ఆత్మకూరు ఎం, నకరేకల్, యాదగిరిగుట్ట, కోదాడ, మునగాల, తుంగతుర్తి, భువనగిరి, రామన్నపేట, నల్గొండ, మిర్యాలగూడ తదితర ప్రాంతాల్లో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. మళ్లీ భూకంపం వస్తుందేమో అని జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన నెలకొంది. నదీ పరివాహక ప్రాంతాల్లోని భూమి పొరల్లో ఉన్న రాళ్ల మధ్య ఉన్న కదలికలతో భూకంపం వచ్చినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బొగ్గు, సిమెంటు పరిశ్రమలు ఉన్న ప్రాంతాల్లో బ్లాస్టింగ్లు చేసి రాళ్లను తొలగింపు, బోర్వెల్స్ ద్వారా భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేయడం వంటి మానవ తప్పిదాల వల్ల కూడా భూకంపాలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మైనింగ్లో భాగంగా భూమి పొరల్లోని రాళ్లను తొలగిస్తే భూకంపాలను ఆహ్వానించినట్లే అన్నారు. ఇక సహజ సిద్ధంగా సంభవించే భారీ వర్షాలు, వరదలు చోటు చేసుకున్నప్పుడు కూడా భూకంపాలొచ్చే అవకాశం ఉంది. నదీ పరివాహక ప్రాంతాల్లో భూకంపాలొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సహా ఉమ్మడి నల్గొండ జిల్లా సేఫ్ జోన్లో ఉందని ఎప్పటినుంచో చెప్తున్నారు. భూగర్భ శాస్త్రవేత్తలు అదే చెప్తున్నారు. కానీ ప్రకృతి ఎప్పుడు ఏ విధంగా కన్నెర చేస్తుందో ఊహించలేం. హైదరాబాద్ సహా చుట్టుపక్కల జిల్లాల్లో బోరుబావులు విచ్చలవిడిగా తవ్వడం జరుగుతోంది. భూగర్భ జలాలు అడుగంటడంతో 200 నుంచి 1500 అడుగుల లోతు వరకు కూడా బోర్వెల్స్ వేస్తున్నారు. అటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగునీటి కోసం రైతులు గత కొన్నేళ్లుగా విస్తృతంగా బోర్వెల్స్ వేశారు. రాష్ట్రంలో 30 లక్షల బోరుబావులుంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అధికారికంగా 7.5 లక్షల బోరుబావులున్నాయి. లెక్కలోకి రాని బోర్లు 1,00,000 వరకు ఉంటాయని అంచనా. రాను రాను భూగర్భ జలాలు అడుగంటడంతో 700 అడుగుల లోతును దాటి బోర్లు వేయిస్తున్నారు. తమ బోర్లో నీరింకిపోతే పక్క పొలం రైతు బోరు కంటే ఎక్కువ లోతులో బోరుబావులు వేయిస్తున్నారు. రైతులు పోటీపడి మరీ సాగు కోసం పెద్ద ఎత్తున బోర్లు వేస్తున్నారు. ఈ తీరు భవిష్యత్తులో ఎలాంటి ఉపద్రవాలు తీసుకొస్తుందో అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు అంటే ఏ పంట చూసినా కూడా మా పొలం ఉంది, నాదే ఎగ్జాంపుల్. దాని చుట్టూ నేను ఒక 4 మన దాంట్లో ఉన్నాయనుకో 10 ఎకరాల్లో 40 వేసారండి. ఈ 2-3 నెలల్లోనే మేము చూసినాము. అసలు ఈ విధంగా ఈ డీప్ బోర్వెల్స్ బాగా వచ్చినాయి ఈ మధ్య. ఈ వాటితోని ప్రమాదమే, అదే మన మానవ తప్పిదం అన్నట్టు. అది ఎన్నటికైనా ఇవి భూకంపానికి దారి తీస్తుంది 100%. ఎందుకంటే ఇది 1000 ఫీట్లు 2000 ఫీట్ల దాకా పోయే బోర్ వచ్చినాయి. ఇప్పుడు మన పట్టణాలలో అయితే 2000 ఫీట్లు కూడా ఇస్తున్నారు. అంటే రైతులు తెలిసి ఇదంతా చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నారు మీ రైతులు? ఇప్పుడు ఇక ఎవరైనా ఇప్పుడు మన పంటల కోసం బోర్లు వేస్తున్నారు. ఉచిత కరెంట్ ఒకటి ఉన్నది, ఇదొకటి మెయిన్. అయితే మనకు కూడా ఎక్కువ బోర్లు దీని మీద చట్టం వస్తే బాగుంటుందండి. పోటీ పడి వేస్తున్నారు బోర్లు మాత్రం చాలా వరకు. ఇది ఎన్నటికైనా డేంజరే. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాంతంలో భూకంపాలంటేనే ప్రజలకు తెలియని పరిస్థితి. కానీ నిన్న సంభవించిన భూకంపంతో జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. గత 50 ఏళ్లుగా ఎప్పుడూ భూకంపాలు రాలేదని స్థానికులు చెప్తున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో సున్నపురాయి గనుల్లో తవ్వకాలు, మితిమీరి వేస్తున్న బోరుబావులతో భూకంపాలొస్తున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇప్పటికే కృష్ణపట్టి ప్రాంతంలో 5-6 సార్లు భూకంపాలొచ్చాయి. గతంలో కృష్ణా పరివాహక ప్రాంతమైన చింతలపాలెం, మేళ్ల చెరువు, పాలకవీడు తదితర మండలాల్లో పలుమార్లు స్వల్పంగా భూమి కంపించింది. అప్పట్లో రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 2 నుంచి 4.3గా నమోదైంది. నల్గొండ జిల్లాలోను మరి హైదరాబాద్ ఈ రెండు కూడా దక్కన్ పీఠభూమిలో ఉన్నాయి. ఈ దక్కన్ పీఠభూమి లోపల ఇవన్నీ కూడా హార్డ్ రాక్ టెరైన్ అంటే కఠినశిలా ప్రాంతంలో ఉన్నాయి. పర్టికులర్గా నల్లగొండ, హుజూర్ నగర్ ఏరియా, మట్టంపల్లి ఏరియా, హుజూర్ నగర్ ఏరియా మాత్రం మృదుశిలైనటువంటి అవక్షేప శిలలకు ఉన్నది. అయితే నిన్న జరిగినటువంటి యొక్క భూకంప తీవ్రత 5.3గా దాని యొక్క తీవ్రత నల్గొండ వరకు వచ్చే వరకు తగ్గిపోతుంది జనరలీ. అయితే దీని యొక్క తీవ్రత ఎక్కువగా ఏటూ నాగారంలో కేంద్రీకృతమై ఉంటుంది. జనరల్లీ మన యొక్క ఇంటెన్సిటీ ఇక్కడ రావడం వల్ల తగ్గిపోతుంది. అయినప్పటికీ దాని యొక్క ప్రభావము కొన్ని పాతబడినటువంటి ఇండ్లు కానివ్వండి, మిగతా వాటి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అయితే ఇది ఎట్లా అంటే పొరల లోపల భూపటంలో జరిగేటువంటి పొరల యొక్క కదలిక వల్ల జరుగుతుంది. భూగర్భంలో గనులు, గుహలు కూలిపోతుండటంతో కూడా
భూకంపాలు వస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. భూగర్భంలోని అధిక జలాలను విస్తృతంగా తోడేయడం వల్ల భూకంపాలు సంభవించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నల్గొండ, హైదరాబాద్ కొండ ప్రాంతాలైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరిధిలో భూగర్భం ఒత్తిడికి గురవుతోందంటున్నారు. భవిష్యత్తులో భూకంపాలు రాకుండా ఉండాలంటే భూగర్భ జలాల విషయంలో నీటి సమతుల్యత పాటించాలని ఆయన సూచించారు. భూమి ఏర్పడినప్పటి నుంచి పర్టికులర్ 2500 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా జరిగేటువంటి ప్రాసెస్, ఆ యొక్క భూపరలో కలిగేటువంటి యొక్క స్థరాల యొక్క కూర్పు వల్ల ఇది జరుగుతూ ఉంటుంది, కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది. ఇది ఎల్లప్పుడూ జరిగేటువంటి ప్రాసెస్. విచ్చలవిడిగా మనము బోరు బాగా ఇస్తున్నాం. మన యొక్క ప్రాంతంలో చూసినట్లయితే తవ్వకపు బావులు, బోరు బావులు ఉన్నాయి. తవ్వకపు బావులు అంటే ఎదురుకాలుగా వ్యవసాయ పరంగా వారేటువంటి బోర్లు, అదే గొట్ట బావులు, దాంట్లో బోర్వెల్స్ నియర్లీ 200-300 వెళ్ళేది ఈ మధ్యకాలంలో 600, నల్గొండలో పర్టికులర్లీ 600-700 వరకు వెళ్తున్నారు. కానీ అదంతా కూడా వృధా ప్రయత్నం. పర్టికులర్లీ హైదరాబాద్ ఏరియాలో చూసినట్లయితే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ వెళ్తే కొన్ని అంటే ఆ యొక్క జియాలికల్ పరంగా మాకు తెలుస్తుంది. అక్కడ ఏంటంటే ఆ యొక్క ప్రాంతం అనేది నిన్న జరిగినట్టు పరిణామంలో క్రమంగా ఆ యొక్క ప్రాంతం తీవ్ర ఒత్తిడికి గురైనది. అట్లాంటి ప్రాంతము రేపు ఫ్యూచర్లో విచ్చలడుగా మనం ఇక నీరు బయటికి వెలికి తీయడం వల్ల ఆ యొక్క ప్రభావం ఫ్యూచర్లో కంపల్సరీ కనిపిస్తుంది. ఇప్పుడు కనిపించకపోవచ్చు. అంత వాటర్ని మనం ఆర్టిఫిషియల్గా రీఛార్జ్ చేయాలి. దాన్ని ఏమంటే నీటి కోసం విచ్చలవిడిగా భూగర్భ జలాలను తోడేస్తున్నా కృత్రిమంగా అంతే పరిమాణంలో నీటిని రీఛార్జ్ చేయడం, అడ్డు అదుపు లేని మైనింగ్ను నియంత్రిస్తేనే భూకంపాలు రాకుండా ఆపవచ్చని భూగర్భ శాస్త్రవేత్తలు అంటున్నారు.